అలక వీడడం లేదు, మాట వినడం లేదు. తెలుగుదేశంలో అసంతృప్తుల సెగ చల్లారడం లేదు. పదవి రాకపోవడంపై తీవ్ర ఆగ్రహంగానే ఉన్నారు సీనియర్లు. చంద్రబాబు క్లాస్ పీకినా వెనక్కి తగ్గడం లేదు. 2004 అనుభవాలను గుర్తు చేస్తూ పార్టీ పెద్దలకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు సీనియర్లు. కేబినెట్ విస్తరణ తర్వాత ఒక్కసారిగా వెల్లువెత్తిన అసంతృప్తుల సెగ తెలుగుదేశంలో కొనసాగుతూనే ఉంది. సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అయితే ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. చర్చించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మనిషి అన్న తర్వాత పొరపాట్లు జరగవచ్చు, అవసరం ఉన్నాయి. ప్రభుత్వ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇన్నేళ్ల నుంచి పార్టీకి అండగా ఉన్నా సీనియర్ అయినా తనను చంద్రబాబు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు శివాజీ. కార్యకర్తల సమావేశంలోనే కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారాయన. కార్యకర్తలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్న మాట వాస్తవమే. ఇది ఒక శివాజీకి మంత్రి పదవి ఇప్పుడు వచ్చినా సరే, శివాజీతో పాటు వాళ్ళు ఉన్నా సరే పరిస్థితి అదే. ఇక్కడ నేను చెప్తున్న శివాజీకి రానందుకు చెప్తున్నది కాదు. శివాజీకి కూడా ఇప్పుడు బర్త్ దొరికి ఇందులోని వీళ్ళతో పాటు మీరన్న వాళ్ళు ఉన్నందుకు ఒకసారి కార్యకర్తల మనోభిప్రాయాల మట్టుగా ఆయన సేకరించి అది సరిదిద్దుకోవాలి. ఇది హై టైం. సీనియర్లుగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణ, చింతమనేని, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవులు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని హోంమంత్రి చినరాజప్ప బుజ్జగించే ప్రయత్నం చేశారు. 35 ఏళ్లుగా కార్యకర్తలు నలిగిపోతున్నారన్న విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు గోరంట్ల. గతంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని, ఇప్పటికీ మాట్లాడకపోతే మునిగిపోతామని హెచ్చరించారాయన. పదవులు కాదు, పదవుల వ్యాపారం కోసం కాదు, కానీ పార్టీలో నడుస్తున్న విధానాన్ని మీద నేను అసంతృప్తి చెంది ఇవాళ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాను. సీనియర్లుగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల బయటికి రావడం లేదు. బహిరంగంగా ఎవరితోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. విశాఖ జిల్లాకు చెందిన బండారు సత్యనారాయణ తన కూతురు పెళ్లి వరకు ఆగి ఆ తర్వాత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని కూడా అలక వీడలేదు. సీఎంను కలిసిన తర్వాత కొంచెం వెనక్కి తగ్గినట్లే కనిపించిన బొండా ఉమా ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు పార్టీ తరపున గట్టిగా మాట్లాడిన ఆయన ఇకపై తనను చర్చలకు పిలవద్దని మీడియాకు మెసేజ్లు పెట్టారు. ఏ అంశంపైనైనా తన అభిప్రాయాలను కూడా తీసుకోవద్దని కోరారు. ఈ రకంగా పార్టీ పైన, సీఎం చంద్రబాబు తీరుపైన పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఆయన. అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశంలో అటు బీసీలకి, ఎస్సీలకి, ఓసీలకి, రాయలసీమలో కూడా అనేకమైన సామాజిక సమీకరణలు మారినాయి. దాంట్లో కొన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. కొంత దీంట్లో పార్టీ కష్టపడిన కొంతమందికి చేయలేకపోయాము. దానికి తప్పనిసరిగా ఏ విధంగా చేయాలనేది ఆలోచించి ఖచ్చితంగా మాత్రం ఇవాళ రెక్టిఫై చేసి దీన్ని గౌరవం ఉండేటట్టుగా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. మంత్రి పదవి కోసం ఆశపడిన కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కళా వెంకట్రావు ఆయన్ను సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో కాగిత వెంకట్రావు కొంచెం శాంతించినట్లు సమాచారం. మరోవైపు మంత్రి పదవి కోల్పోయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సీఎం రమేష్, గంటా శ్రీనివాసరావు బుజ్జగించినా ఆయన మాట వినలేదని తెలుస్తోంది. మరో ఇద్దరు మాజీ మంత్రులు రావెల కిషోర్, పీతల సుజాతల నుంచి ఎలాంటి స్పందనలు రావడం లేదు. మరోవైపు అసంతృప్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. టెలికాన్ఫరెన్స్లో నేతలకు క్లాస్ పీకారు. కొంతమంది శృతిమించి ప్రవర్తించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పార్టీ కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే మిన్న అనుకుంటే ఎవరినీ సహించనన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలని, మీడియాకెక్కి రచ్చ చేయొద్దని హెచ్చరించారు చంద్రబాబు. అయినా సీనియర్లు దారిలోకి రాకపోవడం టీడీపీ అధినేతకు తలనొప్పిగా తయారైంది.